పాణ్య శౌనకాదింపే ఛందస్సు ఇంకో సూత్రం రాశారు. శౌనకుడు మహాభారతం పురాణాలు శ్రవణం చేశాడు. అంటే శౌనకుడు ఆయన విన్న భారతం ఇవన్నీ కూడా క్రీస్తుపూర్వం 700 పూర్వం ఉన్నట్టే కదా ఏమండి. అలాగే పాణిని విభాష కురుయుగంధరాభ్యామని ఇంకో సూత్రం రాశారు. అంటే కౌరవ యుగంధర అనే పదాలు తయారు చేశారు ఇక్కడ. అంటే వీళ్ళు కౌరవులు యుగంధరుడు వీళ్ళంతా పాణ్య కంటే పూర్వం ఉన్నారు. కౌరవులు భారతంలో ఉన్నారు, యుగంధరుడు వాసవదత్త అనేటువంటి కథలో ఉన్నాడు. అంటే ఇక్కడ స్పష్టంగా తెలిసే అంశం ఏంటంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాత ఈ గ్రంథాలు బయలుదేరాయనే మాట పూర్తి విరుద్ధము, సత్యం కాదు అని దీని వల్ల తెలుస్తుంది. శాండిల్యముని భక్తి సూత్రాలు రాశారు. దాంట్లో ఆయన ఏమని రాశారు, అత ఏవ తద్భావార్థాల వీణా అమ్మని రాశారు. భక్తి కావాలంటారు, పరభక్తి ముఖ్యము. జ్ఞానం లేకపోయినా పరభక్తి ఉంటే, అంటే చాలా గొప్ప భక్తి ఉంటే వాళ్ళు మోక్షం పొందుతారు అని చెప్పారు. గోపికలు ఆ పరభక్తిని పొందిన దాని ద్వారా మోక్షం పొందారు అని చెప్పారు. దీనివల్ల ఏం తెలిసింది, శాండిల్యుని కంటే పూర్వమే గోపికలు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడిని గోపికలు ఆరాధించారు కదా, వీళ్ళందరూ కూడా శాండిల్య మహర్షి కంటే పూర్వమే ఉన్నారు అని తెలిసింది. ఆమైశ్వర్య పరం కాశ్యప పరత్వ, బుద్ధిని ఈశ్వరుడి మీద లగ్నం చేయడమే ముఖ్యము అని కాశ్యపుడు అనే మహర్షి చెప్పారట. ఆత్మైక పరం బాదరాయణ, బుద్ధిని మరి ఆత్మయందే లగ్నం చేయాలి అని బాదరాయణముని చెప్పారట. బాదరాయణముని బ్రహ్మసూత్రాలు రాశారు. అలాగే వృష్ణిఫల శ్రేష్ఠి అని ఎంతతో శ్రీకృష్ణుడు భగవద్గీతలో వృష్ణీనాం వాసుదేవోస్మి అని చెప్పారు. అలా ఎందుకు అని చెప్పారంటే వృష్ణులందరికంటే ఆయన చాలా గొప్పవాడు కనుక. వృష్ణులు అనేవాడు వాడు వంశం, వాడు రాజవంశాలు వృష్ణి వంశం ఉన్నది. ఆ వంశంలో శ్రీకృష్ణుడు శ్రేష్ఠుడు అని చెప్పారు ఇక్కడ. అంటే దీని అర్థం ఏంటి, అంతకు ముందే కృష్ణుడు ఉన్నాడు, కృష్ణులు ఉన్నారు, కృష్ణ వంశం ఇదంతా ఉంది. ఇవన్నీ కూడా తర్వాత క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది తర్వాత ఏర్పడినవి కావు, అప్పుడు రచించబడినవి కావు అనడానికి ఇవన్నీ ఆధారాలే, ఒకటి కాదు రెండు కాదు.